అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగురని మేము నమ్ముతున్నాం. ఈ దినం మనం బైబిల్లోని గొడ్రాలుగా ఉండి పిల్లలు లేకుండా ఉన్న సమయంలో వారు దేవుణ్ణి వేడుకున్నప్పుడు వారికి పిల్లలు కలిగారు. మరి ఈ గొడ్రాలుగా ఉండి పిల్లలు కలిగిన ఈ 7 స్త్రీలను వారి పేర్లను మనం చూసి తెలుసుకుందాం. మొదటగా అబ్రహాము భార్య అయిన శారా. ఆదికాండం 15వ అధ్యాయంలో 2వ వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాముకు పిల్లలు లేరు. మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగునని అనుకున్నప్పుడు దేవుడు నీ గర్భమును పుట్టబోచున్నాడు, నీ వారసుడని తెలియజేస్తాడు. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వాక్యంలో మరి అబ్రహాము భార్య అయిన శారా అతనికి పిల్లలు కనలేదు. ఆదికాండం 21:2వ వాక్యంలో మనం చూసినట్లయితే ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలములలో శారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుని కనెను. ఆ కుమారునికి ఇస్సాక్ అని పేరు పెట్టారు. రెండవదిగా ఆదికాండం 25వ అధ్యాయం 21-26 వాక్యాలు మనం చూసినట్లయితే మరి ఇస్సాకు తన భార్య గురించి మరి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు 2 కుమారులను దేవుడు అనుగ్రహిస్తాడు. వారు ఒకరు ఏశావు, మరొకరు యాకోబు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనంలో రాహేలు గొడ్రాలుగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వాక్యంలో మరి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని యోసేపును దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆదికాండం 35వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలలో మనం చూసినట్లయితే బెన్యామీనును కూడా దేవుడు అనుగ్రహించాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనోహ భార్య గొడ్రాలై కానుపు లేక ఉన్నప్పుడు మరి దేవుడు దర్శించి కుమారుని కంటావు అని ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉంటాడని మరి దేవుడు చెప్పినప్పుడు న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనంలో మరి ఆ తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు అతన్ని యెహోవా ఆశీర్వదించాడు. ఐదవదిగా 1 సమూయేలు 1వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మనం చూసినట్లయితే ఎల్కానాకు 2 భార్యలు హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు కలగలేదు. 16వ వాక్యంలో మరి హన్నా దేవుడు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు హన్నా ప్రార్థన విని దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. 1 సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనంలో మనకు కనబడుతుంది. దేవుడు హన్నాని దర్శించినప్పుడు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించాడు. బాలుడైన సమూయేలు మందిరంలో ఎదుగుచున్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14-17 వచనాలు మనం చూసినట్లయితే గనురాలైన స్త్రీ మరి పిల్లలు లేనప్పుడు తన భర్త ముసలివాడుగా ఉన్నప్పుడు మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహిస్తాడు. చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలలో మనం చూసినట్లయితే ఎలిజబెత్ గారు గొడ్రాలుగా ఉన్నట్లుగా మరి బహుకాలం గడిచిన వృద్ధురాలుగా మనకు కనబడుతుంది. 11, 12, 13 వాక్యాలలో మనం చూసినట్లయితే మరి జకర్యా గారికి దేవుడు దూత కనబడి నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటుంది, అతనికి నువ్వు యోహాను అని పేరు పెట్టుదువు అని దేవుడు చెప్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 60వ వచనంలో మనం చూసినట్లయితే ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టెను. ఈ విధంగా బైబిల్లో దేవుడు గొడ్రాలుగా ఉన్నవారికి మరి ప్రభు యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి పిల్లలను అనుగ్రహించాడు. మరి ఈ దినమున నీవు కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు కూడా ప్రార్థించినట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చి మంచి పిల్లలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. దయచేసి ఈ వీడియో చేసినది కేవలం తెలియని వారి కొరకు మాత్రమే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.